హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మీకు చూపిచ్చేదేంటంటే, మనం ఓల్డ్ బ్లౌజ్‌ని న్యూ లుక్ అంటే ప్రెజెంట్ ట్రెండీగా ఉండేది. ఇలా ప్లెయిన్‌గా ఉన్న బ్లౌజ్‌ని ఇంకా మనం పాత రోజుల్లో వేసేది గదా! మెలికల ముగ్గు. మనం ఇలా రీక్రియేట్ చేసుకోవడము. హై నెక్ బ్లౌజ్ ఇది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మెలికలు. ఇది ఎప్పటికి ట్రెండీగానే ఉంటుంది. ఊర్లల్లో అయితే అప్పట్లో వాకిట్లో ఏసేవాళ్ళు మెలికల ముగ్గులనేసి. ఇక్కడ నేనొచ్చేసి హై నెక్‌కి బ్యాక్ సైడ్ కొంచెం చిన్న పార్ట్ లాగా ఏసేసుకున్నాను. ఈ ముగ్గొక్కటే వేసుకున్నా. దీనికింకా సైడ్ ఎక్స్‌ట్రాస్ ఏం పెట్టలేదు. సింపుల్‌గా డీసెంట్‌గా ఉంటదనేసి. ఇంకా మనం నెక్‌కి మాత్రం సింగిల్ ఓన్లీ 1 డాట్‌తో మెలికలు. సింగిల్ లైనే ఇచ్చుకున్నాను. హై నెక్ కాబట్టి మనకి హెయిర్ కింద ఏం కనిపించదు. సో, అలాగే ఫ్రేమ్ పెట్టడానికి గూడా రాదు కాబట్టి రిస్క్ ఒద్దు ఇంకా ప్లెయిన్‌గా ఉంటేనే బావుంటుందని చెప్పేసి నేనిలా కుట్టుకున్నాను. మనం రెగ్యులర్‌గా యేసుకునే రౌండ్ నెక్‌కైనా సరే మనము ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌కి సింపుల్‌గా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇది రీసెంట్ కుట్టిన బ్లౌజ్ అయితే కాదు. మా ఊర్లో రామాలయం ప్రతిష్టప్పుడు యెల్లో కలర్ శారీకి ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ అన్నారు. అప్పుడు టైం లేక ఇంకా నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇవొచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర సింపుల్‌గా కనిపిస్తుంది గదా! మెలికల ముగ్గు. మనం కావాలంటే ఇక్కడ ఒక చిన్న ముగ్గు గూడా యేసుకోవచ్చు. కాకపోతే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బందవుతుంది. ఆ మెలికలు తీయాలంటే ఇబ్బందవుతది. అలాగే ఇది మొత్తం వచ్చేసి గొలుసు కుట్టే. అప్పట్లో అయితే మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అక్క బాగా కుట్టేది. నేనైతే ఈ కుట్టు మర్చిపోయినా. మళ్ళీ నాకు మొన్న లక్ష్మక్క నేర్పించింది. మగ్గం సూదితో అయితే నాకొస్తది కుట్టడం గొలుసు కుట్టు. కానీ చేతి పని సూదితో రాదు. ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌కి మనం మగ్గం సూదితో కుట్టలేం గదా! సో, ఇంకా చేతి పని సూదితోనే కుట్టుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసి నేను మగ్గం సూదితో కుట్టుకున్నా. ఈ ముగ్గొచ్చేసి. ఈ మిగతా అంతా నేనింక నార్మల్ చేతి పని సూదితోనే కుట్టుకున్నాను. అలాగే మనకిక్కడ సిల్వర్ డాట్ పెట్టడం వల్ల బ్లౌజ్‌కి గ్రాండ్‌నెస్ అంటే ఎక్కువ షైనింగ్ వచ్చేసింది. బ్రైట్‌నెస్ అనేది కొంచెం పెరుగుతది. గోల్డ్, సిల్వర్ కాంబినేషన్ మిక్స్ అయ్యి ఉంటేనే ఇంకా కొంచెం హైలైట్ అవుతది. మనకి రిస్క్ అనుకుంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇక్కడ స్టిచెస్ తీసేసి మనం ఇక్కడ ఫ్రేమ్ పెట్టేసుకొని ఇక్కడ చిన్న ముగ్గేసుకోవచ్చు. బట్ నేనైతే అంత రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ విప్పాలి. మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్ సెట్ చేయాలి. ఇదంతా వద్దనుకుంటున్నా. నేను అందుకే ప్లెయిన్‌గా ఓన్లీ బోర్డర్ వరకే ఏసుకున్నాను. ఇదైతే ఓల్డ్ బ్లౌజే. హై నెక్ ఇంకా. మనకి లెఫ్ట్ సైడ్ ఎలాగో పళ్ళు అదొస్తుంది కాబట్టి ఓన్లీ రైట్ సైడే. అది గూడా నేను మొత్తం ఫినిష్ ఇవ్వకుండా ఇక్కడి వరకు ఒక్కటే లైన్. ఒక్క మెలికలతోనే నేనింకా ఎండ్ జేసేసుకున్నాను. దీన్ని మనం ఇక్కడ ఇంకొక మెలిక గూడా సేమ్ మనకి హ్యాండ్‌కి ఎలా పెట్టుకున్నామో అలా గూడా పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ ఉంటే ఇలా పెట్టుకుంటే బెటర్. ఫ్రేమ్ యూజ్ చేయడం రాదు కాబట్టి మనకి సింగిలే బెటర్ అని చెప్తా. పాత బ్లౌజుల్ని మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు ఎంతగానో ట్రెండీగా ఉంటున్నాయి ఈ మెలికల ముగ్గులు. ఈ మెలికల ముగ్గులైతే అప్పట్లో వాకిట్లో ఎక్కువేసేవాళ్ళు. మా మమ్మీ ఏస్తుంటే నేనెప్పుడు అరిసేదాన్ని. ఏందా ముగ్గులు అనేసి. ఎక్స్‌పెక్ట్ గూడా జేయలే నేనే బ్లౌజ్ మీద ఏసుకుంటా అని. కానీ బావుంటాయి. పాత రోజుల్లో గోడలకి ఇంకా వారు ఎర్రమట్టితో అలుకుతారు గదా! వాటిపైన గూడా మనకెక్కువ ఈ ముగ్గులే కనిపిస్తాయి. ఆ ఫీల్ కొంచెం వేరే ఉంటది. అసలు ఏదే ఏమేసానో ఏంటో అనేది గూడా క్లారిటీ లేదు. నార్మల్‌గా పెన్సిల్‌తో డాట్స్ పెట్టేసుకున్నా, ఏసేసుకున్నా. లుక్ అయితే చాలా బావుంది. రెడ్‌కి ఇంకా గోల్డ్, సిల్వర్ షైనింగ్ వచ్చేసరికి ఇంకా అనిపిస్తుంది. సింపుల్ బ్లౌజ్, ఓల్డ్ బ్లౌజ్‌ని న్యూ లుక్ రీక్రియేట్ చేసిన ఇంకా. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.